హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నావి సాయి బ్లాగ్స్. ఈరోజు షార్ట్ వీడియో వచ్చేసి నేను నా హెయిర్ని స్టైల్ చేయబోతున్నా ఫిలిప్స్ హెయిర్ స్ట్రైట్నర్తోని. సో దానికంటే ముందు నేను నా హెయిర్కి సీరం అప్లై చేస్తున్నా. ఈ సీరం అనేది నేను విష్కేర్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను అనమాట. సో నాకు ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. సో అందుకని నేను ఇదే కంటిన్యూ చేస్తున్నా. సో మన హెయిర్కి మొత్తం అప్లై చేసినాక రూట్స్ నుంచి ఒక 5 to 10 minutes వెయిట్ చేయండి. సో దట్ సిరమ్ అనేది మొత్తం హెయిర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. దాని తర్వాత ఒకసారి కోమ్ చేసుకొని హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ డ్రై హెయిర్ ఉంటే మీరు స్ట్రైట్నింగ్ చేసే ముందు హెయిర్ స్ప్రే యూస్ చేయండి. సో దానివల్ల మీ హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, అంత తొందరగా హెయిర్ అనేది ఫ్రిజీ అవ్వదు. బిఫోర్ హెయిర్ స్ట్రైట్నింగే కాకుండా ఆఫ్టర్ హెయిర్ స్ట్రైట్నింగ్ తర్వాత కూడా మీరు ఒకసారి హెయిర్ స్ప్రే యూస్ చేస్తే ఇంకా చాలా వర్క్ అవుతుంది. సో మంచి బ్రాండ్ నుంచి తీసుకోండి. సో మనకి బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట మంచి బ్రాండ్ నుంచి పర్చేస్ చేస్తే. సో ఒక సైడ్ అయిపోయింది. సో చూడండి మీరే డిఫరెన్స్ అనేది ముందున్న హెయిర్కి ఇప్పుడున్న హెయిర్కి. అండ్ ఈ హెయిర్ స్ట్రైట్నింగ్లో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి 190 degrees వరకు హీట్ చేస్తుంది, ఇంకొకటి 210 degrees వరకు హీట్ చేస్తుంది. నేను పెట్టింది అయితే 210 degrees, ఎందుకంటే నాది చాలా కర్లీ హెయిర్. సో అందుకని నేను 210 degrees వరకు హీట్ అనేది అప్లై చేశాను అనమాట. నాకు హెయిర్ స్ట్రైట్నింగ్కి 20 minutes పడింది, కానీ ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. అండ్ హెయిర్ స్ట్రైట్నింగ్ అయిపోయాక నేను లివాన్ సీరం అప్లై చేశాను. సో దట్ హెయిర్కి అనేది మంచి షైన్ వస్తుంది. సో మీరే చూసారు కదా. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.